బతికించండి 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 చిన్న సినిమాను బతికించండి 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 ఇండస్ట్రీని కాపాడండి ఇండస్ట్రీని కాపాడండి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఈ దీక్ష నిరసన తెలపడం కారణం ఏంటంటే ముఖ్యంగా డిజిటల్ ఛార్జెస్ పైన. ఈ డిజిటల్ ఛార్జెస్తో నిర్మాతలందరూ ఆరిపోతున్నారు, చిన్న పెద్ద అందరూ, ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఎక్కువగా. ఎందుకంటే డిజిటల్ ఛార్జెస్ కట్టిన తర్వాత కూడా థియేటర్లలో వేయకుండా డబ్బులన్నీ దోచేస్తూ సినిమా నడతలేదని తీసేస్తున్నారు. చాలా సినిమాలకు అసలు థియేటర్లో ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను ఒక దీక్ష అనే సినిమాని తీసినాను, రిలీజ్కు రెడీగా ఉంది. నాకు ఆంధ్ర అమ్ముడు పోయింది, సీడెడ్ అమ్ముడు పోయింది, బెంగళూరు అమ్ముడు పోయింది. కానీ నైజాంలో థియేటర్లు ఇవ్వట్లేదు. నైజాం వాళ్ళు కావాలని అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక నిర్మాత ఇండస్ట్రీలో డెవలప్ కావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళే నలుగురు ఉండాలి ఇండస్ట్రీలో, ఒక నలుగురు ఐదుగురు. వీళ్ళు ఇప్పుడు ఒక సంఘం పెట్టుకొని ఓ 15-20 మంది సంఘం పెట్టి వాళ్ళే సినిమాలు తీయాలి. కానీ ఇండస్ట్రీలో 250 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి సంవత్సరానికి. పెద్ద సినిమాలు ఐఐటి కేవలం 25 నుంచి 30 సినిమాలు. ఇండస్ట్రీ బతికేది 24 క్రాఫ్ట్స్ వాళ్ళు బతికేది ఓన్లీ చిన్న సినిమాల మీద. నాలాంటి నిర్మాతలు ఎంతోమంది సినిమాలు చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళ నెక్స్ట్ సినిమా ఉండదు, వాళ్ళను ఇండస్ట్రీలో లేకుండానే చేసేస్తున్నారు. ఎందుకంటే ఈ డిజిటల్ ఛార్జెస్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్రీగా ఉండింది. కానీ మన దగ్గర ఉండే ఒక నలుగురు పెద్దలు వాటిలో పార్ట్నర్లు అయినరు. ఒక దాంట్లో ఒక సురేష్ బాబు, ఒక దాంట్లో అల్లు అరవింద్, ఒక ప్రసాద్ గారు, రమేష్ ప్రసాద్ గారు, ఇంకో వీళ్ళు ఈ నలుగురే థియేటర్లు. మళ్ళీ ఇటు డిజిటల్ దోపిడీ వాళ్ళదే, అటు థియేటర్లు దోపిడీ వాళ్ళదే. దయచేసి మనకు అప్పుడు చెప్పింది ఏంటంటే, నేను కూడా సిద్దిపేటలో నాకు కూడా ఒక థియేటర్ ఉండింది గతంలో. వీళ్ళు అగ్రిమెంట్లు చేసింది ఏంటంటే 7 సంవత్సరాల వరకు ఈ ఛార్జెస్ ఉంటాయి. ఆఫ్టర్ 7 సంవత్సరాల తర్వాత అసలు ఛార్జెస్ తీసుకోము, ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు దాటిపోయింది ఈ డిజిటల్ వచ్చి. ఇప్పటికి కూడా మళ్ళీ అదే రేటు తీసుకుంటున్నారు. దాన్ని నివారించడానికి పక్క రాష్ట్రాలలో ఇప్పుడు బాంబే ఉంది, చెన్నై ఉంది, అలాగే బెంగళూరు ఉంది. అక్కడ 2500 నుంచి 3000 తీసుకుంటారు. మన దగ్గరనే ఎందుకు 10 నుంచి 15,000 తీసుకుంటారు వారానికి? అంటే మేము ఒక సినిమా రిలీజ్ చేయాలంటే దాదాపు 5 నుంచి 10 లక్షలు, ఇంకా ఎక్కువ సినిమాలు థియేటర్లు పెడితే 25 నుంచి 30 లక్షలు కూడా అవుతున్నాయి. అవి మళ్ళీ ఒక్కరోజు 2 రోజులు వేసేసి మీ సినిమా నడవట్లేదని తీసేస్తారు. ఆ డబ్బులు రిటర్న్ కూడా ఇయ్యరు. గతంలో ఎలా ఉండింది, మేము సినిమా చేస్తే వాళ్ళు ప్రింట్ తీసుకొని రిలీజ్ చేసేవారు. వాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు అలాగే చెప్పినారు, మేము కొన్ని సంవత్సరాల వరకే దీన్ని పెడతాము, ఆఫ్టర్ దాని తర్వాత మీకు అందరికి ఫ్రీగా ఇస్తామని చెప్పినారు. ఈ దోపిడీ మొత్తం డిజిటల్ ఈ ఇండస్ట్రీని దోచేస్తుంది తెలుగు రాష్ట్రాలలో. ఈ 2 రాష్ట్రాలలో